ఒకసారి సార్ ఓకే ఓకే. దినేష్ గారు, మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ సేవా కార్యక్రమాలు గత 6 మాసాలుగా చేస్తున్నారు. మరి మా సుబ్బరాజు గారు 2 సార్లు నాకు కూడా చెప్పడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాలు చేయాలన్న దృక్పథం రావడమే ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలామంది డబ్బు ఉంటుంది, ఏ సేవా కార్యక్రమం ఎక్కడా కూడా చేయరు. మరి అలాంటి వ్యక్తులకి మీరు తోడ్పాటు అందిస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా మరి వితరణ చేసే అవకాశాలు ఉంటాయి. మీ సేవా సమితి 10 కాలాల పాటు వర్ధిల్లాలని, మరి అలాగే మీరు మీ సంపాదనలో కొంత భాగం ఈ కార్యక్రమాలకి మరి వెచ్చించడం మరి మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. నేను కూడా మీకు వచ్చే నెల మీరు చేసే కార్యక్రమానికి బియ్యాన్ని నేను అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇలాగా మంచి కార్యక్రమాలు చేసే సంస్థలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మద్దతు ఇచ్చే వ్యవహారం నడుస్తుందని చెప్పి, అలాగే మీరు ఎక్కడైతే రూరల్ మండలంలో ఇక్కడ మీ ఆఫీస్ ఉందో, అలాగే టిట్కోయిలు అక్కడ మన రాజీవ్ గృహకల్ప, ఈ ఇందిరమ్మ కాలనీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరూ కూడా పేదలు. మరి అక్కడ మంచి కార్యక్రమాలు మీ అందరూ కూడా చేయండి, తప్పనిసరిగా మద్దతు లభిస్తుంది. మా సుబ్బరాజు గారు అండదండలు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కేకేసినా సరే ఆయన తప్పనిసరిగా మీ దగ్గరికి వచ్చి మీ కార్యక్రమాలకి తోడ్పాటు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, ఈ మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలని ఆదరణ చూసి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసి ఇక్కడ ఉన్న యువత అంతా కూడా మరి తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలిపారు. మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే నా మిత్రుడు శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ద్వారా కూడా ఏ కార్యక్రమం అయినా సరే మీకు కావాలన్నప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి మీ కార్యక్రమాలు ఏదన్నా సరే అది తప్పనిసరిగా చేసి పెడతానని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన మిత్రులు దుర్గా రామచంద్రరావు గారు, అలాగే ఈ వల్లి మోహన్ సేవా సమితి అధ్యక్షులు వల్లి గారు, అలాగే భాస్కర్ రావు గారు, అలాగే మోహన్ గారు, మోహన్ సేవా సమితి ఈ కార్యక్రమాలు ఒక 6-7 నెలల నుంచి చేయటం జరుగుతుంది. ఆ రూరల్ మండలం ఎల్లగ్రారం లిమిట్లో వీళ్ళ ఆఫీస్ ఉండటం, ఇవన్నీ కూడా అక్కడే మా మండలం ఉంటాం. ఇప్పుడు ఇలా వీళ్ళు టౌన్లో ఇక్కడ మళ్ళీ పెట్టి ఇలాగా కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకం. వీళ్ళు ఎవరైనా ఇచ్చిన డొనేషన్ ఇలాగా వస్తువుల రూపాయలు తీసుకుంటాం, పేదలకు ఇవ్వటం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో 10 మంది దాకా ఉన్నారు, వాళ్ళు వేసుకొని చేయటం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకం. ఇలాంటి వాటికి పెద్దలు కూడా సపోర్ట్గా నిలబడి ఇంకా ఎదరికెళ్ళాలని మన రామచంద్రరావు గారు ఏంటి, వల్లి ఏంటి, ఈ భాస్కరరావు గారు ఏంటి, వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నా వల్లి మోహన్ యువజన సేవంతి ఆధ్వర్యంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వల్లి మోహన్ యువజన సేవా సమితి పాతూరు సెంటర్లో చేసినటువంటి ముఖ్య ఏంటంటే మా గ్రూప్లో ఉన్నటువంటి అందరూ కూడా యవనస్తులు కాబట్టి మేమందరం కూడా యూత్ పాడవపోకుండా ఉండకుండా మేము చేసుకున్నటువంటి పనుల నుండి వచ్చిన మా పాకెట్ మనీ తీసి పక్కన పెట్టుకుని అదే మనీతో నెలకి 2 సార్లు ఇద్దరిద్దరు చెప్పున మేము ఇవ్వడానికి, అది కూడా నిరుపేద వృద్ధ మహిళలకు
ఇవ్వాలని మేము మా సంస్థ వ్యవస్థాపకులు మోహన్ గారు నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా మా కమిటీ సభ్యులు మేమందరం కలిపి నెల ఇద్దరికి ఉన్నామండి. మాకు ఈ సంస్థకు ఇచ్చినటువంటి ఏవైనా విరాళం కానీ వచ్చినట్లయితే మాకు వస్తువు రూపంలో కానీ లేకపోతే రైస్ కానీ ఆయిల్ కానీ ఆ రూపంగా కానీ డబ్బు రూపంగా అయితే తీసుకోవడానికి అయితే మా సంస్థ ముందుకు లేదండి. అలాగే మా సంస్థలో ఈరోజు మన తాడేపల్లి పట్టణంలో మహాకూటమి ఏర్పడిన తర్వాత మహాకూటమిలో ముందుకు నడిపించి తన కుడి భుజాల మీద వేసుకొని మన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఉలవల బాబ్జీ గారు నియోజకవర్గం తాడేపల్లిగూడు నియోజకవర్గం ఇన్ఛార్జి ఉలవల బాబ్జీ గారు ఒకే తాటి మీద మొత్తం అందరిని కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ఇంతటి మహాకూటమిలో మహా ఉద్యమంలో చేసిన తర్వాత మన తెలుగుదేశం పార్టీకి గొప్ప ఘనతని గొప్ప మెజార్టీని తీసుకొచ్చి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రికి చేసినందుకు వారికి మా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే సార్ మరిన్ని పదవులు చేకూర్చి మరిన్ని పదవులు అవరోధించి మాలాంటి పేద కార్యక్రమాలకు అలాగే మాలాంటి వంశీ మన ఒల్లి మోహన్ యువజన సేవా సంస్థలు అటువంటి సంస్థలకి ఎన్నో సంస్థలకు ఆయన సహాయం పడుతూ ఉండి మంచి పదవులు అవరోధించాలని మా సంస్థ ద్వారా అలాగే మా రాజుగారు కూడా మాకు రూరల్లో ఉండి మాకు కావాల్సినటువంటి మంచి కృషింగ్ ఇచ్చి మంచి సహాయం పడుతూ మాకు ముందుకు నడిపిస్తున్నారని వారికి కూడా మా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ సమయంలో కూడి వచ్చినటువంటి అందరికీ కూడా మా సంస్థ ద్వారా మోహన్ యువజన సేవా సమితి కార్యక్రమం నెలవారీ కార్యక్రమం ఈ రోజున ఒక 5 వృద్ధుల నిరుపేద వృద్ధులకి వాళ్ళకి కూడా బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉలవల బాబ్జీ గారికి అలాగే మన జిల్లా తెలుగుదేశం నాయకులు మన సుబ్బరాజు గారికి కెలపటి వెంకటరావు గారికి అప్పన్ గారి దాసరి అప్పన్ గారికి అలాగే సేవా సమితి సభ్యులు భాస్కర్ గారు మోహన్ గారు మన తిలక్ గారు దినేష్ గారు వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ యువజన సేవా సమితి అనేది ఒల్లి మోహన్ యువజన సమితి అనేది ముఖ్యంగా మన పటాన్వల్లి గారు ఒక్కరే దాన్ని ఫస్ట్ స్థాపించి పటాన్వల్లి గారు ఇది స్థాపించి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సవం ఆయన ఒక్కడే వారు ముందుకు వచ్చారు. ఇది ఆయన కూడా రాజకీయంగా ఉన్న ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలను లేకుండా ఆయన కష్టపడి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన ఒల్లి గారు దొరుకుతుంది. అలాగే ఆ మిత్ర బృందం భాస్కర్రావు గారు కానీ మోహన్ గారు కానీ చిన్న మన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేశారు. అట్లాగే ఈ కార్యక్రమం ఎలా ఇది 6 నెలల క్రితం మన ఇందిరా కాలనీ తాడేపల్లి రోడ్ల మండలంలో స్థాపించి సుమారు ఇప్పటికి 12-13 కార్యక్రమాలు వృద్ధులకి ఇలా చేశారు. కానీ ఎక్కడ ఎవరి దగ్గర కూడా నగదు రూపంలో కానీ ఏమీ తీసుకురాలేదు. కొంతమంది దాతలు రైస్ అవన్నీ ఇస్తే తీసుకుంటున్నారు తప్ప నగదు రూపంలో ఒక పైసా కూడా తీసుకోకుండా సొంతంగా వీళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమితిలో ఉన్నటువంటి అందరూ కూడా ఒల్లి గారితో సహా కష్టపడి తమ పనులు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ బాగా ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన బాబ్జీ గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందకరం. ఈయన బాబ్జీ గారు కూడా మనకు తెలుసు, మనందరూ కూడా సుపరిచితులు, చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రులు మాకు, మనందరూ కూడా సుపరిచితులు. ఈయన మన రాజకీయాల్లో ఈయనే ఎమ్మెల్యేగా అనుకుని అంత కష్టపడి పనిచేసి మన తాడేపల్లి నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే గారిని భవిష్యత్ శ్రీనివారిని గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి బాబ్జీ గారికి మనందరం అభినందనలు తెలపాలి. అలాగే కాకాజీ గారు కానీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ